ఇది ఇందాక మీకు చెప్పే కదా ఎల్లో ఆర్ఓలో వచ్చింది. ఇది వచ్చేసి ట్యాప్ వచ్చేసి 6% వచ్చింది, అంటే లైట్ గ్రీన్లో వచ్చింది. ఈ ఇక్కడ 7 నుంచి 3 వరకు, అంటే 3 నుంచి 7 వరకు అంతా యాసిడిటీకి సంబంధించిన వాటర్ ఇదంతా. 8 నుంచి అయితే ఆల్కలైన్ అని చెప్పా కదా, ఒకసారి టెస్టింగ్ చేస్తాం. తర్వాత నేను మీకు ఇది ఇందాక ఒక చిన్న పొరపాటు అనేది చెప్పా. ఇది వాటర్లో పోసినప్పుడు కనుక వాటర్ ఎలాంటి చేంజ్ కనుక చెరగకపోతే, ఎలాంటి కలర్ మారకపోతే కనుక పాజిటివ్, అంటే దాంట్లో ఆల్కలీన్కి సంబంధించింది లేదు అనేది తెలిసింది. ఆల్కలైన్ కలిస్తే మాత్రం ఇలా ఉంటుంది, అది దాంట్లో వేరే కలవకుండా ఉంటే ఇలా ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేద్దాం. ట్యాప్ వాటర్ కదా, ఈ ట్యాప్ వాటర్లో మీకు ఇంత చూపించలేదు. ఇది కూడా కలర్ చేంజ్ ఏం మారలా, అంటే పాజిటివ్ అన్నమాట. అంటే ఉందా లేదా అనేది ఉంటుంది కదా, దీంట్లో ఏమీ మంచిగా లేదు. తర్వాత ఇది ఇందాక మీకు చూపించా కదా ఆర్ఓ వాటర్, అదండి. ఇప్పుడు ఇది ఆల్కలైన్ వాటర్ కదా అని చెప్పి ఇది మిక్స్ అవ్వకూడదని ఆల్కలైన్ వాటర్కి ఆర్ఓ వాటర్ సపరేట్ చేసి, ఇప్పుడు ఇది ఆర్ఓ వాటర్, ఇది ఇందాక మీకు చూపించింది. దీంట్లో కూడా టెస్ట్ చేస్తున్నా, ఇది కూడా పాజిటివ్ వచ్చింది. అంటే దీంట్లో అయ్యో ఉంటాయి కదా కెమికల్స్, అయ్యో ఉంటాయి కదా, అది ఉన్నాయి అన్నమాట. దీంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి, దానివల్ల పాజిటివ్ వచ్చింది. దీంట్లో కూడా కెమికల్స్ ఉన్నాయి ఆర్ఓ వాటర్లో కూడా, అందుకే పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఆల్కలైన్ వాటర్, ఇది ఆల్కలైన్ వాటర్. దీంట్లో ఏమీ కలవకపోతే నెగిటివ్ కింద పింక్ కలర్ వస్తుంది. చూసారా, దీంట్లో కెమికల్స్ అనేది ఏమీ లేవు, ప్యూర్ వాటర్ అనమాట. నెగిటివ్ చూసారా, నెగిటివ్ అంటే ఏమీ లేవు, దీంట్లో కెమికల్స్ ఏమి లేవు, ప్యూర్ వాటర్ అనేది. ఈ బాటిల్ వల్ల చూసిన టెస్టింగ్ ఇది. ఇప్పుడు అది టెస్టింగ్ చేద్దాం ఇలాగే 3 విధాలుగా. ట్యాప్లో వాటర్ అండి అది, అంటే ట్యాంక్ నుంచి వచ్చేది.